హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను బండి గుర్జా గురించి అయితే చెప్పబోతున్నా. ఇదైతే దీంతోడైతే చాలా ఉపయోగాలు ఉంటాయి. మన వెనకటి ముసలి వాళ్ళైతే వాళ్ళకు కాళ్ళు నొచ్చినా లేదంటే పుండ్లైనా కూడా ఈ ఆకునైతే నూనెలో వేయించుకొని ఆ నొప్పున చోటునైతే కట్టుకునే వాళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అప్పట్లో అసలుకి గోళీలు అందుబాటులో ఉండేటివి కాదు. అందుకోసమైతే ఇట్లా ఆకులని ఆయుర్వేదికంగానే తయారు చేసుకుని అయితే వాడుకునేవాళ్ళు. అట్లనే మంచిగా వాళ్ళు ఉన్నంత గట్టిగా అయితే మనం ఇప్పుడైతే ఉండట్లేదు. ఎందుకంటే ప్రతి దానికి టాబ్లెట్స్ అంటున్నాం, ఇంజెక్షన్స్ అంటున్నాం. వాళ్ళలాగా కూడా పని అయితే అస్సలు చేయం. వాళ్ళున్నంత స్ట్రాంగ్గా కూడా మనం ఉండం. అందుకోసం ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఆయుర్వేదికంగా తయారు చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకో చాలా మంచిది. మరీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కూడా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లా కాకుండా ఇట్లా ఆయుర్వేదికంగా ఇట్లా బండి గురించి ఆకు నొప్పులు వచ్చినప్పుడు దీన్ని నూనెలో వేయించుకొని, ఈ ఆకుని నూనెలో వేయించుకొని నొప్పున్న కాడ కట్టుకున్నాం అనుకో చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా బర్ల కాళ్ళ డెక్కలలో కూడా పుండ్లు అవుతాయి కూడా ఈ ఆకుని నూనెలో వేయించి అక్కడ కట్టినాం అనుకో బర్ల డెక్కలలో తొందరగా తగ్గుతుంది. పుండ్లు కూడా తొందరగా తగ్గుతాయి. మీకు తెలుసుంటే ఈ బండి గురించి తెలుసుంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.